మీద కాన్సంట్రేషన్ చేయని బైబిల్ అంటారు, బైబిల్ చెప్తుంది అదే గాస్పెల్, అన్ని కూడా అదే. ఒకసారి మీ వాయిస్ డిస్టర్బ్ గా ఉంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటుగా అభినయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి అభినయ్ గారికి వెళ్తాను. శాలేం రాజు మాట్లాడిన జర్నలిస్ట్ గారు గెట్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శాలేం రాజు మాట్లాడిన మాటలు ఉన్నాయి, సో మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బేసిక్గా శాలేం రాజు గారు మాట్లాడిన వ్యాఖ్యల్లో 100కి 100% తప్పు ఏమి లేదండి. 0.1% కూడా మిస్టేక్ లేదు, రాంగ్ లేదు. ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. మెయిన్గా ఏంటంటే శాలేం రాజు గారు మాట్లాడింది ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ మాత్రమే ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఉదాహరణలో కూడా ఎక్కడ స్త్రీని ప్రస్తావించలేదు, హైందవ మత స్త్రీలను ప్రస్తావించలేదు, సమాజంలో ఉన్న ఏ స్త్రీని కూడా ఆయన కించపరిచినట్టుగా అక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. ఈరోజు చాలామంది చాలా టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ అంటున్నారు, శాలేం రాజు పువ్వులు పెట్టుకునే వాళ్ళని వేశ్యలు అంటున్నారు, కించపరుస్తున్నారు, హైందవ స్త్రీలని కించపరిచి మాట్లాడుతున్నారు అంటున్నారు. కానీ ఆయన మాట్లాడినటువంటి ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన భావన ఆయన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడారు తప్ప ఇంకా ఏ స్త్రీని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. ఇది చాలా స్పష్టంగా ఆయన వివరణ ఇచ్చారు. హీఈస్ నాట్ ఆన్ పబ్లిక్ స్టేజ్, ఆయన బహిరంగ వేదిక మీద లేడు. ఆయన చర్చిలో కూర్చొని అంటే నలుగురు మధ్యలో ఉండి బహిరంగంగా లేకపోయినా ఏం మాట్లాడినా చెల్తుందా? ఏం మాట్లాడారు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఉంటారు ఇక్కడ, అడ్డదారులు తొక్కేవారు కాదు. ఇక్కడ మల్లెపూలు అమ్ముడు తెలుగు మంచిగా అర్థమవుతుంది, చాలా క్లియర్. మరొకసారి కొంచెం అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే ఉంటారులే అని పెట్టి మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే ఉంటారులే అని పెట్టాడు. కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా. బట్ మీరు అసలు మహిళలనే పదమే ఎత్తలేదన్నారు, అక్కడ ఆడోళ్ళు అన్నారు. ఆడోళ్ళు అంటే మహిళలు కదా, అది చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే మొదటిగా మీరు చెప్పండి, మహిళలు అనలేదు అన్నారు కదా, యాక్సెప్ట్ చేయండి. మహిళల్ని అన్నారు, యాక్సెప్ట్ చేయండి. హైందవ మహిళలను అనలేదు కదా. హైందవ మహిళలు ఇక్కడ ఏమంటున్నాను, హైందవ మహిళలు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఏ మతం గురించి కాదు, మహిళలు అనే టాపిక్ మాత్రం నడుస్తోంది. అది ఏ మతంలో మహిళలు కూడా మహిళలే. ఆడోళ్ళు అనే పదం వాడాడు కాబట్టి, ఆడోళ్ళు అనే పదం వాడారు కాబట్టి మహిళల్ని అన్నారని మాత్రం ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. విల్ కంటిన్యూ ఆన్. సో మహిళలు అన్నారు, రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏమంటున్నానంటే, అందరూ కూడా ఆయన మాట్లాడిన మాటను చూస్తున్నారు కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని గమనించలేకపోతున్నారు. నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఇంటర్నల్ ఫీలింగ్ అబౌట్ దట్ వర్డ్. ఆయన మాట్లాడిన మాట ఉద్దేశపూర్వక, ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఏ భావనతో మాట్లాడాడు, ఏ అర్థం వచ్చేలాగా మాట్లాడారని గమనించలేకపోతున్నారు. ఆయన ఏదో మాట్లాడారని ఈరోజు ఆయన్ని తప్పు పట్టి యావత్ క్రైస్తవ సమాజం అంతటిని హైందవులకి శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. సారీ, ఇక్కడ క్రైస్తవ సమాజం మొత్తం కాదు. అభినయ్ గారు సారీ, మీరు క్రైస్తవ మతం అనకండి. ఇక్కడ క్రైస్తవ మతం అనకండి. జాన్ వెస్లీ గారు ఉన్నారు, జోసెఫ్ గారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. క్రైస్తవ మతానికి రుద్దే అవకాశమే లేదు. ఇండివిజువల్ శాలేం రాజు గారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ. అదే చెప్తున్నా. ఆయన మీరు చెప్పండి, ఆయన భావం ఏంటో మీరు కన్వే చేసే భావన ఏంటంటే, ఆయన పెంతికోస్తల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి వ్యక్తి. పెంతికోస్తల్ అనే డినామినేషన్ ఒకటి ఉంటది. ఆ పెంతికోస్తల్ డినామినేషన్ ఏంటంటే, వాళ్ళు బంగారు ఆభరణాలు వేసుకోరు, మితిమీరినటువంటి అలంకరణ చేసుకోరు, పూలు కానీ మల్లె పూలు కానీ కనకాంబరాల పూలు కానీ ఏది కూడా వాళ్ళు పెట్టుకోరు. వారు చాలా లిమిటెడ్ గా, రిజర్వ్డ్ గా, అవసరానికి మించినంత మాత్రం రెడీ అవుతారు. అది ఆ డినామినేషన్ యొక్క సిద్ధాంతం. అది పెంతికోస్తల్ డినామినేషన్. ఇంకా మిగిలిన డినామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, లిప్స్టిక్ వేసుకుంటారు, మేకప్లు చేసుకుంటారు. కానీ
ఆయన పెంతికోస్తలకు సంబంధించినటువంటి సంఘ కాపరి కాబట్టి, తండ్రి సంధించినటువంటి పరిచర్య పెంతికోస్తల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు పువ్వులు పెట్టుకోరు, బంగారు అర్థమైంది. అంటే వాళ్ళను పొగడని తప్పేం లేదు, మీ మతాన్ని నమ్మండి, మీ మతానికి సంబంధించి పొగడని తప్పేం లేదు. కానీ ఇక్కడ పరమతానికో లేకపోతే మల్లెపూలు పెట్టి మీరు అంటున్నట్టుగా వేరే సంబంధించిన క్రిస్టియన్స్ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. సో వాళ్ళని ఇబ్బంది గురి చేసినట్టు కనిపించట్లేదా? కాదు, ఎక్కడ లేదంటారా? లేదు. ఒకసారి జోసెఫ్ గారు సమాధానం చెప్తారు. జోసెఫ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎట్లా అడ్డగోలుగా తిరుగుతారు, తిరిగే వాళ్ళు కారు అంటే మనం సమర్థించాలి వాళ్ళని. అడ్డగోలుగా తిరిగేది ఇప్పుడు ఎవరైతే మల్లెపూలు అమ్ముతున్నాడో అతన్ని కూడా నువ్వు కిల్చపరిచినట్టు కాదా? నువ్వు పాస్టర్వా? ఇప్పుడు నువ్వు పాస్టర్వా? కోర్టు ఉంటది, పోలీస్ స్టేషన్ ఉంటది. ఎగ్జాంపుల్ తో ఇదే ఇలాంటి దరిద్రమైన ఎగ్జాంపుల్ మీరు వాస్తవాలు చెప్పండి. ఇప్పుడు ఈయన ఎగ్జాంపుల్ చెప్పే ఇంత దూరం తెచ్చి కోర్టు ముందర చెప్పండి. మీరు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పనివ్వండి. నేను చెప్పనివ్వండి. పోలీస్ స్టేషన్ ముందు, హాస్పిటల్ ముందు, కాలేజ్ ముందు, చావు ముందు, చనిపోయిన వారి ఇంటి ముందు లేదా కోర్టు ముందు పూల బండి ఎవడైనా పెడతాడా? పెడితే వాడిని ఎవరు ఏమంటారు? ఇక్కడ పెట్టొద్దురా బాబు, ఇక్కడ ఎవరు కొనరు, కోర్టులకు పువ్వులు పెట్టుకుని వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్లకు పువ్వులు పెట్టుకుని వెళ్ళరు, హాస్పిటల్కి పువ్వులు పెట్టుకుని వెళ్ళరు అని చెప్తారు. అలాగే ఆయన కూడా ఉద్దేశం ఒక సమస్య దండలు వేయటం వేరు, మాలలు వేయటం వేరు. తలలో పెట్టుకున్న మల్లెపూల గురించి ఆయన మాట్లాడింది మహిళల గురించి కదా, మహిళ గురించి మాట్లాడారు, దండలు వేయటం గురించి మాట్లాడారు. ఎవరైతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో, ఎవరైతే మితిమీరి ప్రవర్తిస్తారో దాన్నే బజారుతనం అంటారు. మీరేమన్నారు? పెంతకోస్తులు ఇలాంటిది వేసుకోరు, కానీ ఇలాంటి మాట్లాడతారా? మాట్లాడింది మంచి మాట. ఏం మాట్లాడారు ఆయన? వీళ్ళు సంబంధులు, దైవిక పరమైనటువంటి దానికి వేరే ప్రాంతం ఉంటుంది, దానికి వేరే ప్రాంతం ఉంటుంది అన్నారు ఆయన. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అభినయ్ గారు వాక్యానుసారంగా నడిచేటువంటి పరిశుద్ధాత్మలు అవుతారా? చెప్తున్నాను కదా. నేను కూడా ఒకప్పుడు పాపినే, భూమి Don't divert the topic. Don't divert the issue, please. Don't divert the issue. ఆయన ఏమన్నారంటే దానికి వేరే ప్రాంతం ఉంటుంది. మరి పోనీ ఆ మల్లెపూలు అమ్ముకునే ప్రాంతం ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అడ్డదారులు తిరిగే వాళ్ళ, సంతలో కొనే వాళ్ళు అడ్డదారులు దొక్కే వాళ్ళ, సంతలో అమ్ముకునే వాళ్ళు అడ్డదారులు దొక్కే వాళ్ళ, వారు పరిశుద్ధాత్మ కలిగిన వారు కదా. ఒకసారి మహిళ మాట్లాడతారు, ఒకసారి తనే మాట్లాడతారు. ఆడోళ్ళ గురించి అంశం కాబట్టి అవసరం లేదు. ఒక్కసారి మాట్లాడతారు. He's not a pastor. He's not a Christian. Analyst. Christian analyst. ఇక్కడ ఒకటే, ఎవరేం మాట్లాడినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశ రాజ్యాంగం అందరికీ ఒక హక్కు ఇచ్చింది. నాకు ఇచ్చిందా, మీకు ఇచ్చిందా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్ అందరికీ హక్కు ఇచ్చింది. ఆ హక్కు అంటే ఆ డిఫైన్డ్గానే అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది దాటి ప్రవర్తిస్తే చట్టం దాని పని చేస్తుంది. ఇక్కడ ఆయన అన్న మాటలు ఇందాక వారు అంటున్నారు, ఇంటర్నల్ ఫీలింగ్ ఒకటి ఉంటుందంట, ఎక్స్టర్నల్ ఫీలింగ్ ఒకటి ఉంటుందంట. ఇంటర్నల్గా ఫీల్ అయితేనే ఎక్స్టర్నల్గా మాట్లాడతాం. ఒకటి ఇంటర్నల్గా మనం ఫీల్ అయితేనే ఎక్స్టర్నల్గా మాట్లాడతాం. అర్థమైందా? లేదా ఇంటర్నల్ ఫీలింగ్స్ ఇంటర్నల్గానే ఉంచుకుంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అది ఏదో చర్చ్లో మాట్లాడారు అని అంటున్నారు. ఫైన్, చర్చ్లో మాట్లాడారు. అది చర్చ్ అయినా ఇంకా ఏ రిలీజియస్ ప్లేస్ అయినా చర్చే కాదు, ఇంకెక్కడైనా రిలీజియస్ ప్లేస్ అయినా, మళ్ళీ చెప్తున్నాం, ఏ రిలీజియస్ ప్లేస్లో అయినా మనుషులను, వాళ్ళ భావజాలను, ఈ దేశానికి సంబంధించి ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే అది అన్లాఫుల్.